హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి వంటలు. ఈరోజు పెసరట్టు వేరుశనగపప్పు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సినవి పెసలు అప్పటికప్పుడుకి కడుక్కొని మిక్సీ వేసుకోవటం అండి. ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను, కడుక్కున్నాను, మిక్సీలో వేసుకుందాం మనం. కడుక్కొని అప్పటికప్పటికేనండి ఇలా చేసింది తీసి గిన్నెలో వేసుకుందాము. గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్లు పోసి గట్టిగా చేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు వేసి 2 స్పూన్లు ఉప్పు వేసి దానికి తగ్గట్టు వేసుకోండి. నాది చిన్న స్పూన్ అవటం వల్ల నేను 2 స్పూన్లు వేసాను. వేసి కొంచెం నీరు పోసి కొంచెం గ్లాస్ దాకా నీళ్లు పోసేసి కలదిప్పండి. కొంచెం అనువుగా అంటే కొంచెం బాగా నీరుగా దోశ వేయటానికి అనువుగా ఉండేటట్టుగా కలపండి. కలిపి మనం కలదిప్పుకొని ఉప్పు కరిగేదాకా కలదిప్పుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరుశనగ పచ్చడి చేయడానికి కావాల్సినవి మిరపకాయలు, చింతపండు, అల్లం, చిన్నులపాయ, వేరుశనగపప్పు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2 ముక్కలుగా చేసుకోండి. అట్లానే వేసామంటే ఎగిరి పడుతుంది. ఇప్పుడు ఆయిల్ పెడదాం. ఆయిల్ పెట్టి దాంట్లో ఈ తుంచిన ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయండి. వేసి వేపాలి. కొంచెం ఎర్రడాలుగా వచ్చేటట్టుగా వేపండి. తిప్పి సన్నటి సెగన వేపాలి. హైలో పెట్టకూడదు. సన్నటి సెగన బాగా ఇట్లా కలదిప్పుతా ఉంటే 2 మినిట్స్ కల్లా బాగా ఎచ్చగా బ్రౌన్ కలర్లో వస్తుంది అన్నమాట. వచ్చిన దాన్ని దించాలన్నమాట. ఇట్లా అయిన తర్వాత తీసి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మిరపకాయలు మిక్సీ వేసుకొని వేరుశనగపప్పు వేసుకొని చింతపండు, అల్లం, వేరుశనగపప్పు వేసుకొని చింతపండు వేసుకొని అల్లం వేసుకొని చిన్నులపాయ వేసుకొని ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మనం 2 స్పూన్లు వేసాను నేను, మీకు తగినంత వేసుకోండి. ఉప్పు చేసుకుని మిక్సీ వేస్తే ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం నీళ్ళు పోసుకొని దీన్ని కూడా కొంచెం చల్లగా దాన్ని కలదిప్పుకోవాలన్నమాట. నేరుగా కలదిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని తాలింపు వేసుకొని ఆ గిన్నెలో మిక్సీ వేసిన దాంట్లో ఇది వేసుకోండి. వేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పిండి కూడా పక్కన పెట్టుకున్నాం కూడా, ఇది పక్కన పెట్టుకున్న పెసరపిండితోటి అట్టు వేసుకుందాం అనమాట. తీసుకొచ్చి నీళ్ళు కొంచెం వేసుకొని సరిగా ఉందో లేదో చూసుకొని శుభ్రంగా వేసుకొని ఒక గంట వేసి తిప్పాలి. పల్చగా తిప్పండి. చాలా పల్చగా తిప్పండి. మళ్ళీ మందంగా వేస్తే బాగోదు. పల్చగా రావాలి. పల్చగా వచ్చేటప్పుడు అది చూడండి, చాలా పల్చగా వచ్చింది అనమాట. పల్చగా రావాలి. ఇది మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. ఉదయాన్నే నేను అప్పటికప్పటికి చేసుకునే టిఫిన్లో ఇది చాలా బెస్ట్ అనమాట. టైము తక్కువే, ఆరోగ్యానికి మంచిది, ద బెస్ట్ అనమాట. చాలా బెస్ట్. డయాబెటిక్ వాళ్ళకి ఇంకా చాలా మంచిది. ఎన్నన్నా తినచ్చు. తొందరగా ఆకలి అవ్వదు. హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇబ్బంది ఉండదు. ఎన్ని తిన్నా ఇబ్బంది ఉండదు. అప్పటికప్పటికి చేసుకోవటం కదా, పులుపు ఉండదు, గ్యాస్ ట్రబుల్ కూడా ఏమీ ఉండదు. హ్యాపీగా తినచ్చు. ఎన్నైనా తినచ్చు అనమాట. దాన్ని బాగా కాలనివ్వాలి. అటు తిప్పేసేసుకొని శుభ్రంగా తిప్పండి. బాగా చక్కగా ఎర్రడాలుగా కాకిన తర్వాత తిప్పేసేయండి. తిప్పిన తర్వాత చూడండి ఎర్రడాలుగా వస్తుంది. చాలా చాలా మంచిదండి. పెసర ఆరోగ్యానికి అంత మంచిది. వేడి కూడా తగ్గిద్ది. ఇది చాలా వేడి ఏమి ఉండదు అనమాట. వేడికి కానీ దేనికైనా బలానికి కానీ చాలా మంచిది. హ్యాపీగా ఇదిగోండి తిరగదిప్పేసేసేసాము. తిరగదిప్పేసేసిన తర్వాత కాసేపు ఉంచి తీసేయాలన్నమాట. కాసేపు ఉంచి తీసి వేసుకోవాలి. దానికి ఇంట్లోకి వేరుశనగ పచ్చడి, కొంచెం అల్లం పచ్చడి అయినా కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఇట్లా మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో పెట్టండి. డన్ అండి. బాయ్ అండి.